ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 4వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, బుధవారం. తిథి నవమి, రాత్రి 1:44 వరకు. నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 5:34 వరకు. వర్జం ఉదయం 11:34 నుంచి మధ్యాహ్నం 1:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:23 వరకు. అమృతకాలం రాత్రి 9:51 నుంచి 11:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:28. సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఈ రోజు విశేషం జ్యేష్ఠ శుక్ల నవమి, బుధవారం. జ్యేష్ఠ శుక్ల నవమి అది బుధవారం నాడు రావడం అత్యంత విశేషమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను అందిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజును మహేష నవమిగా కూడా జరుపుకుంటారు. పరమేశ్వరుడు మహేశ్వరి సమాజ పూర్వీకులను దర్శనమిచ్చిన రోజుగా దీనికి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి శివపార్వతుల ఆరాధనకు ఇది చాలా శ్రేష్టమైన దినం. నవమి తిథి సాధారణంగా దేవి ఆరాధనకు కూడా ప్రశస్తమైనది. ఇక బుధవారం కావడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుని పూజించడం వల్ల అదనపు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజ కోసం శివపార్వతుల విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం మరింత శ్రేష్టం. ముందుగా గణపతిని ఆరాధించి పూజ నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం కలశ స్థాపన చేసి వరుణదేవుణ్ణి ఆవాహన చేయాలి. తరువాత ప్రధాన దైవమైన శివపార్వతులను షోడశోపచారాలతో పూజించాలి. పరమేశ్వరునికి బిల్వపత్రాలు, తెల్లని పుష్పాలు, జిల్లేడు పూలు సమర్పించడం చాలా ప్రీతికరం. పార్వతీదేవికి ఎర్రటి పుష్పాలు, కుంకుమతో పూజ చేయాలి. అభిషేకం చేయదలిచిన వారు పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా రుద్రనమక చమకాలను పఠించడం ఉత్తమం. ధూప దీప నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, పండ్లు, ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో లభించే మామిడి పండ్లను సమర్పించవచ్చు. వడపప్పు, పానకం కూడా నివేదించడం మంచిది. పూజానంతరం శివస్తోత్రాలు, లలితా సహస్రనామం లేదా దుర్గా సప్తశతి వంటివి పఠించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. బుధవారం కాబట్టి బుధగ్రహ శాంతి కోసం బుధ స్తోత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించడం కూడా మేలు చేస్తుంది. పూజ ముగింపులో కర్పూర హారతి ఇచ్చి దైవానికి నమస్కరించి ప్రదక్షిణలు చేయాలి. పూజలో తెలిసి తెలియక జరిగిన లోపాలకు క్షమించమని ప్రార్థించాలి. జ్యేష్ఠ శుక్ల నవమి బుధవారం నాడు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. ఈ రోజున వీలైన వారు ఉపవాసం ఉండడం చాలా శ్రేష్టం. పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు పండ్లు, పాలు వంటివి స్వీకరించవచ్చు. ఈ రోజున చేసే దాన ధర్మాలకు అధిక ఫలితం ఉంటుంది. అన్నదానం, వస్త్రదానం లేదా శక్తి కొలది ధన సహాయం చేయడం మంచిది. జ్యేష్ఠ మాసంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి చల్లటి నీరు, పానకం, మజ్జిగ వంటివి దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. సమీపంలోని శివాలయాలను లేదా దేవి ఆలయాలను దర్శించుకోవడం, అక్కడ జరిగే పూజలలో పాల్గొనడం శుభప్రదం. మహేష నవమి సందర్భంగా శివునికి సంబంధించిన కథలను చదవడం లేదా వినడం వల్ల జ్ఞానం, భక్తి పెంపొందుతాయి. పవిత్రమైన నదీ స్నానం ఆచరించడం కూడా ఈ రోజున మంచిదిగా భావిస్తారు. ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుకొని భగవన్నామ స్మరణతో గడపాలి. అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నీరు పోయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనదిగా పరిగణిస్తారు. అలాగే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. తామసిక ఆహారాలైన మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని పూర్తిగా విసర్జించాలి. మద్యపానం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకూడదు. కఠినమైన మాటలు మాట్లాడకూడదు. మనసులో చెడు ఆలోచనలకు తావివ్వకుండా సాత్వికమైన భావనలతో ఉండాలి. ఈ రోజున తల వెంట్రుకలు కత్తిరించుకోవడం, కోళ్లు తీయడం వంటివి చేయకూడదు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలకు ఇది అనుకూలమైన రోజు కాదు. అధికమైన ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి చూపకుండా ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం.
ఏ జీవికి హాని తలపెట్టకూడదు. అహింసను పాటించాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం లేదా వినడం కూడా దోషంగా పరిగణిస్తారు. ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సిద్ధిస్తుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకుని దైవానుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిద్దాం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు తీరుతాయి. మనోబలం పెరుగుతుంది. అందరినీ కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. వస్తువులు భూములు కొనే అవకాశం ఉంది. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తను వింటారు. సంతృప్తిగా పనులు పూర్తి చేస్తారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. స్నేహితులు ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవు. కొత్త పనులను ప్రారంభించడం మంచిది. గృహంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్తాయి. గణపతి ధ్యానం చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. దేనికి తొందర వద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు ఉంటాయి. సంగీత సాహిత్య సినిమా రంగాల వారికి అనుకూలం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలు భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. చేతి పని వారికి ఒత్తిడి శ్రమ పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సంగాత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభ ఫలితం ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మ మార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. మంచి వార్తను వింటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. ఖర్చులను రాబడిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు చేసుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. ఈరోజు ముఖ్యంగా ఓపిక నియంత్రణ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలపడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అపరిచిత వ్యక్తుల వలన సంక్లిష్ట స్థితి ఎదురవుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు లాభాల బాటలో పడతారు. శ్రమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధు ప్రీతి ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు గతంతో పోలిస్తే అనుకూలంగా ఉంటుంది. మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనుల్లో కదలికతో సంతృప్తి చెందుతారు. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు.
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడిని దృష్టిలో పెట్టుకుని పనులు చేయడం అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, ఆత్మీయుల సలహాలతో పనులు చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారంలో కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. అధైర్యపడకూడదు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం ఉంటుంది. అనుకోని విధంగా కలిసి వస్తుంది. అన్నదమ్ములు, బంధువర్గం, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలు అధిగమించవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆదాయం కూడా కొద్దిగా పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళెం వేయాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. దుర్గాదేవిని ఆరాధిస్తే శుభం చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. అయితే పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. విద్యార్థులు చదువు విషయమై శ్రమించవలసి రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఉన్నా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనస్సు నిలుపుతారు. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకుంటారు. భూములు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. సంక్లిష్ట స్థితి ఎదురవుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది. ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మ మార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. మంచి వార్తను వింటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. ఉద్యోగపరంగా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్య సిద్ధి గోచరిస్తుంది. మీ మంచితనం మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగవచ్చు. సంతృప్తిగా ఉంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రోజువారీ పనులు సజావుగా సాగిపోతాయి. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పెద్దల సలహాలను పాటిస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధన లాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విఘ్నాలను అధిగమిస్తారు.
వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. లలిత సహస్రనామాలు పారాయణం చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న స్థాయికి చేరుతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. రుణాలు తీరుతాయి. ఇష్ట కార్యాల్లో విశేషమైన ప్రగతి సాధించే కాలం ఇది. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలా వరకు మెరుగుపడుతుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. మహావిష్ణువుని స్మరించండి. మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. మిత్రుల ద్వారా లాభపడతారు. గత వైభవం లభిస్తుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులు పై చదువుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అనుకూలమైన రోజు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అవసరం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారాన్ని పొందుతారు. మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. శుభం జరుగుతుంది. శ్రద్ధగా పని మొదలు పెట్టండి. వ్యాపార బలం పెరుగుతుంది. విశేష ధనలాభం సూచితం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి మంచి కబురు అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. బాగా దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. హామీ ఉండవద్దు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరపాటు తగదు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడానికి కొంత సమయం పడుతుంది. తద్వారా పనులు అనుకున్నంత త్వరగా పూర్తి చేయలేకపోతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సంయమనం పాటించండి. స్నేహితులు బంధువర్గం మూలంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటూ శ్రద్ధతో పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. వాహనాలు భూముల మూలంగా వివాదాలు తొలగిపోతాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మ మార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. మంచి వార్తను వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మీ మంచితనం మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. పని భారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. సంగీత సాహితీవేత్తలకు కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధన లాభం ఉంది. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విఘ్నాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో ఒక లక్ష్యాన్ని సాధిస్తారు. కొంత శ్రమపడ్డా అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం ఆదాయం నిలకడగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో సఫలమవుతారు. వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే శుభం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఇంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది. విద్యార్థులకు మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో స్నేహితులు బంధువర్గం సాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల మూలంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వృధా ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి శ్రమ తగ్గుతాయి. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా స్వయం ఉపాధి వారికి బాగుంటుంది. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.